ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మన సాయి సందేశం ఏమిటో మనం తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదొక ఆశ్రమం అండి. మనం ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేస్తున్నాం కదండి. అలాగే నిన్న కూడా ఈ అన్నదానం చేయడం జరిగింది. నిన్న అయితే ఈ వీడియో పెట్టడం అయితే జరగలేదండి, అవ్వలేదండి. కాబట్టి ఈ వీడియో అనేది ఈరోజు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళనండి. మనలాంటి వాళ్ళు సహాయం చేస్తేనే పాపం వీళ్ళకి కడుపు నిండా భోజనం చేయగలరండి. ఎవరైనా సహాయం చేయలేకపోతే పాపం ఆ రోజు వీళ్ళు పస్తులతో ఉండాల్సి వస్తుందండి. మీరు చూస్తున్న ఈ ఆశ్రమం వాళ్ళు భోజనం చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. కాబట్టి మనం తరచుగా ప్రతి వారం కూడా ఇక్కడే ఎక్కువగా అన్నదానం చేస్తూ ఉంటామండి. నాతో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు కూడా ఈ అన్నదానానికి సహాయం చేయగలరు. మీరు పంపించిన ప్రతి ఒక్క రూపాయి కూడా చాలా విలువైనదండి. ఒక అనాథకి కడుపు నింపే అవకాశం మీ ద్వారాగా నాకైతే అందుతుందండి. దయచేసి మీకు తోచినంత వరకు కూడా ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలరండి. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ ఆశ్రమం ఎలా ఉందో, పాపం వాళ్ళు ఉండే ప్లేస్ ఎలా ఉందో చూడండి. అందులో కొంతమంది అయితే లేవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారండి. మీ వీడియో మొత్తం కూడా ఈ ఆశ్రమం ఉంటుందండి, తప్పకుండా చూడండి. అలాగే ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, నువ్వు కోరుకున్నది జరగడం లేదని ఆందోళన చెందుతున్నావు కదా. నువ్వు ఒక అతి పెద్ద తప్పు చేశావు, పాపం చేశావు బిడ్డ. దాని కారణంగానే నువ్వు కోరుకున్నది ఏది కూడా ముందుకైతే వెళ్ళడం లేదు. అది నువ్వు అనుకున్న పని జరగాలి అంటే, నువ్వు అనుకున్న కోరిక నెరవేరాలి అంటే కనుక దానికి ఒక పరిష్కారం ఉంది, దానికి ఒక మార్గం ఉంది బిడ్డ. నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యు. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు. ఇది నాకు తెలిసిందే కదా, ఇందులో ఏముందిలే అని అనుకోకు బిడ్డ. నీకు నేను ఇస్తున్న ఇది ఇంకొక అవకాశం. నేను చెప్పినట్టుగా చేశావంటే నువ్వు కోరుకున్నది వెంటనే జరుగుతుంది. నా మీద నీకు నమ్మకం ఉంటే నేను చెప్పినట్టుగానే చెయ్యు. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది జరగాలని ఆశపడుతున్నావు కదా, ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అది నెరవేరాలంటే నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి బిడ్డ. ఫ్రెండ్స్, విన్నారు కదండి, ఈరోజు వచ్చేసి మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం. ఈ సందేశం అనేది ఇప్పుడు మన సాయి చెప్పేది మనం ఒక చిన్న కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి. ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న కస్టమర్లు యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కథ అయితే మనం తెలుసుకుందామండి. ఒక ఊరిలో ఒక కోటీశ్వరుడు ఉన్నాడండి. అతనికి 2 ఆడపిల్లలు మాట. ఆ 2 ఆడపిల్లలు కూడా చాలా మంచివాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, బాగా చదువుకుంటారు, చాలా మంచి వాళ్ళండి. ఎవరితో ఎలా మాట్లాడాలో అంత మంచిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కూడా తన 2 బిడ్డల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఒక మంచి సంబంధం రావాలి, వాళ్ళకు వచ్చే భర్తలు వాళ్ళని బాగా చూసుకోవాలి. వాళ్ళిద్దరూ కూడా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా తన పిల్లల్ని బాగా చూసుకోవాలి అని ఎప్పుడు కూడా ఆయన ఆ బాబాని వేడుకుంటూ ఉంటాడండి. పాపం ఆయనకి ఒక అనారోగ్యం కూడా ఉందండి. అనారోగ్యంకి ఎన్నో మందులు వాడారు కానీ ఎక్కడ కూడా నయం అవ్వలేదు. బాబా గారి మీద నమ్మకంతో ఆయన పడుకునే ముందు రోజు బాబాగారు విభూది ధరించి ఆయన పడుకుంటూ ఉంటారన్నమాట. ఆయన చనిపోయేలోపు తన 2 బిడ్డలకి కూడా పెళ్లి చేయాలి, ఆ తర్వాత కళ్ళు మూసినా సరే పర్వాలేదు అని ఎప్పుడు కూడా అతను ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అతనికి చాలా ఎక్కువ డబ్బు ఉందండి, చాలా ఆస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, ఇల్లులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, చాలా డబ్బు కూడా ఉందండి. ఆ డబ్బు అతను చిన్నప్పటి నుంచి కూడా ఒక పేద కుటుంబంలో పెరిగిన అతనేనండి. పేద కుటుంబంలో పెరిగిన ఆకలి విలువ అంటే ఎలా ఉంటుందో కూడా పాపం అతనికి బాగా తెలిసింది. ఎందుకంటే వాళ్ళు పేద కుటుంబంలోంచి వచ్చారు కాబట్టి
ఆకలి విలువ, దాని బాధ ఎలా ఉంటుందో ఆయనకే బాగా తెలిసండి. ఆయన కొంచెం డబ్బు సంపాదించే కొలుతూ కూడా ఏంటంటే కొంచెం స్వార్థం అనేది పెరుగుతూ వచ్చిందండి. ఆయనకి ఆస్తి ఎలా పెరుగుతూ వచ్చిందో స్వార్థం కూడా అలా పెరుగుతూ వచ్చిందన్నమాట. అలాగా ఆస్తి పెరిగే కొలది స్వార్థం కూడా పెరుగుతూ వస్తుంది. తన బిడ్డలు ఇద్దరు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిడికి వచ్చారు. వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారన్నమాట. తన బంధువుల్లో కూడా చాలామందిని అడిగారు. మేము చేసుకుంటాము అని చెప్పడం, ముందుకు రావడం, పెళ్లి సంబంధం అంటే పెళ్లి చూపులను పెట్టడం, కూర్చోవడం, మాట్లాడడం. మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఏంటి అన్నది మేము ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాము అని చెప్పడం. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత లేదు మా అబ్బాయి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొని అంటున్నాడు అని ఇలా ఏదో ఒక విధంగా సాకులు అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా చెప్తున్నారు. కానీ అతనికి అర్థం కాలేదు. ఇదేంటిది, నాకు చాలా ఆస్తి ఉంది, నా ఇద్దరు పిల్లలు అందగత్తులు, అలాగే బాగా చదువుకున్నారు, మంచి వాళ్ళు, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, వాళ్ళిద్దరికీ కదా నా ఆస్తి అంతాని. కానీ ఎందుకు వాళ్ళిద్దరికీ కూడా ఒక మంచి పెళ్లి సంబంధం కూడా రావట్లేదు, వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ కూడా తప్పిపోతున్నాయి, అసలు ఎందుకు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అతను బాధపడుతూ ఉన్నారన్నమాట. ఈలోపు ఒక అతను అయితే వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అతను ఒక గురువు మాట. అంటే బాబా గారు బట్టలు అవి ధరిస్తూ ఉంటారన్నమాట. బట్టలు అవి అంటే ఇంకా మన బాబా గారు ఎలా ఉంటారో తరచూ ఇంకా ఆయన కూడా అలాగే ఉంటారండి. అలాగా ఉంటూ అలాగా రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉన్నారన్నమాట. ఇతను ఏం చేస్తున్నారంటే, ఆ డబ్బు ఉన్న అతను ఏం చేస్తున్నాడంటే బయటికి వెళ్ళడానికి అని చెప్పి కార్ దగ్గర నించొని ఉన్నారన్నమాట. ఈలోపు ఇతను మన బాబాలాగా ఒక అతను ఉన్నారని చెప్పాం కదండి, ఫకీర్ అని చెప్పాం కదా. ఆయన అలా వెళ్తూ ఇతన్ని చూసి ఆగి తన దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పాడన్నమాట. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, దానికి ఫలితమే ఇప్పుడు నువ్వు ఎంతగా బాధపడుతున్నావు, నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు నీ బిడ్డలు కూడా బాధపడుతున్నారు అని చెప్తూ ఉన్నాడనమాట. చెప్తూ ఉంటే అతను అంటాడు, ఏంటి ఈ పకీరు, ఈ పిచ్చివాడు ఏదో పిచ్చి పిచ్చి, ఇతని మాటలు మనం ఎందుకు వినడం అని చెప్పి ఏంటంటే అక్కడ ఉన్న సెక్యూరిటీని పిలిచి, ఇక్కడ పిచ్చివాడిలాగా ఉన్నాడు, వెంటనే పంపించేస్తే నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి అని అంటారన్నమాట. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ ఆ ముసలాతన్ని వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడు ఆ ముసలాయన అంటాడు, నేను వెళ్ళిపోతాను, కానీ నువ్వు అక్కడ గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకోపోతే నీతో పాటు నీ బిడ్డలు కూడా జీవితకాలం ఇలా బాధపడుతూనే ఉంటారు. నీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా సరే నీ కూతుర్లకి పెళ్ళి ఎప్పటికీ కూడా కాదు అని ఈ విధంగా చెప్పాడనమాట. వెంటనే అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటిది, నా జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా ఇతను ఇలా చెప్తున్నాడు, నా కూతురు కోసం నేను ఆలోచిస్తున్నదే చెప్తున్నాడు, నా కూతురు పెళ్ళిళ్ళ కోసం తనకు వచ్చే సంబంధాలు తప్పిపోవడం, తన బాధపడుతున్నట్టుగా ఇదన్నీ కూడా ఉన్నట్టుగా చెప్తున్నాడు, అసలు ఎలా ఏంటి అని చెప్పి అతను ఆలోచిస్తూ ఆ ముసలాతన్ని అయితే లోపలికి తీసుకురమ్మని చెప్పారు. లోపలికి తీసుకురమ్మని చెప్పాక అప్పుడు ఇతను అడుగుతాడు, మీరు ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పేది నేను నమ్ముతాను, చెప్పండి, నేను నా బిడ్డలకి పెళ్ళి కావాలంటే అసలు నేను ఏం చెయ్యాలి అని అడుగుతారు. అసలు నేను చేస్తున్న తప్పు ఏంటి అని చెప్తాడనమాట. అప్పుడు ఆ ఫకీరు అని చెప్తాడు, నువ్వు చిన్నప్పుడే ఎంతో ఆకలి విలువతో పెరిగావు కదా, మరి నీకు ఆకలి విలువ అంటే ఎలా ఉంటుందో నీకు తెలియదా అని అడిగాడు. ఎందుకు తెలీదు, నాకు బాగా తెలుసు, అది భరించే కదా నేను ఆ పట్టుదల మీద ఇంత ఆస్తి నేను సంపాదించాను అని అంటాడు. అప్పుడు ఆ ఫకీర్ అంటాడు, నువ్వు ఇంత సంపాదించడం కాదు, ఆకలి విలువ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకున్న ఆకలి విలువ ఇంకొకరికి తెలియకూడదు, మీకు వేసిన బాధ ఇంకొకరికి రాకూడదని మీరు ఆలోచించాలి. నువ్వు ఇంతలా సంపాదించావు, నువ్వు సంపాదనతో పాటు నీకు స్వార్థం కూడా పెరిగిపోయింది కదా, నీకు ఉన్నంతలోని కొంతమందికి సహాయం చేసే అవకాశం ఉన్నా నువ్వు సహాయం చేయలేకపోతున్నావు. నీ దగ్గర పని చేసేవాళ్ళు ఒకరోజు నీ దగ్గరకు వచ్చి చాలా మా ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందిగా ఉంది, తినడానికి కూడా సరిగ్గా భోజనం కూడా మా దగ్గర లేదు, మాకు కొంత అమౌంట్ ఇవ్వండి, మాకు వచ్చే జీతంలో కట్ చేసుకుందరు కానీ ఆయన ఎంతోగానో మిమ్మల్ని వేడుకున్నాడు, మీ కాళ్ళ మీద కూడా పడి వేడుకున్నాడు, అయినా సరే మీరు అదేం కూడా పట్టించుకోలేదు. నువ్వు పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఆ ఆకలి విలువతోని ఆ బాధని భరించలేక వాళ్ళకి వేరే మార్గం లేక వాళ్ళు నలుగురు అంటే వాళ్ళ ఫ్యామిలీతో సహా వాళ్ళు చనిపోవడం జరిగింది.
దానికి కారణం నువ్వే అని అంటారు. వెంటనే అతను అంటారు, దానికి కారణం నేనా? అయ్యో, నాకు తెలియకుండానే అది జరిగిపోయింది. అసలు అది నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు ఆ పకీరు అంటారు, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా అది పాపం, తప్పు. నీ కారణంగానే వాళ్ళ నలుగురు కూడా చనిపోయారు. ఆ రోజు నువ్వు వాళ్ళ బాధని అర్థం చేసుకొని వాళ్ళు భోజనం సరిపోయినంత కొద్దిగా డబ్బులు ఇచ్చున్నా సరే వాళ్ళు కడుపు నిండా భోజనం చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు బతికేవారు అని ఆ పకీరు చెప్తాడు. అప్పుడు అతను అంటాడు, ఒక్క పూట భోజనం లేనందుకే వాళ్ళు చనిపోతారా? దానికి కారణం నేనా అని అడుగుతాడు. అప్పుడు ఆ పకీరు అంటాడు, వాళ్ళకి ఎప్పటి నుంచో భోజనం అనేదే లేదు. వాళ్ళు నీ కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాడు, గుర్తుందా అని అడుగుతాడు. అవును, గుర్తుంది. అతను నా దగ్గర జాయిన్ అయ్యి 2 రోజులే అయ్యింది. ఆ 2 రోజులు అయ్యింది, అందుకే డబ్బులు అడిగితే అవి నేను లేవని చెప్పాను. 2 రోజులే కదా అయ్యింది, ఈలోపు నేను డబ్బులు ఎలా ఇస్తాను అని చెప్పి నేను ఇవ్వలేదు అని అంటాడు. అప్పుడు ఆ పకీరు అంటారు, ముందు నుంచి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళు సరిగ్గా భోజనం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు అప్పులతో సమస్యలు పడుతూ ఉన్నారన్నమాట. తన పిల్లలు ప్రతిరోజు కూడా ఆకలి ఆకలి అని ఏడుస్తూ ఉంటే అది తట్టుకోలేక నీ దగ్గరికి వచ్చాడు. అతను ఎంతగానో నమ్మకస్తుడు. నువ్వు ఇస్తే కనుక వాళ్ళు ఆ రోజు కడుపు నిండా భోజనం చేస్తుంటే వాళ్ళు ఈ పాటికి బతికి ఉండేవారు. కానీ నువ్వు వాళ్ళని చేదరించుకున్నావు. నువ్వు వచ్చిన 2 రోజులకే డబ్బులు నీకు ఇవ్వాల్సిన పని ఏమాత్రం కూడా లేదు అని చెప్పి నువ్వు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని మెడపెట్టుకొని గెంటేస్తావు. దానికి నువ్వు ఎంత శిక్ష అనుభవిస్తున్నావు అని అంటారు. దానికి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటారు. వెంటనే అప్పుడు ఆ పకీరు అంటాడు, ఇక్కడ ఎవరైతే ఆకలితో కనిపిస్తారో వాళ్ళందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టు. కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత నువ్వు బాబా గుడికి వెళ్ళి నువ్వు చేసిన తప్పుని బాబా దగ్గర క్షమాపణ అడుగు. ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడు కూడా చెయ్యను అని చెప్పు. నీకు వీలైనంత వరకు కూడా ప్రతిసారి కూడా నువ్వు లేని వాళ్ళకి భోజనం పెడుతూ ఉండు. నీకు వీలైనంత వరకు కూడా నీకున్న పనులు ఆపుకొని కూడా నువ్వు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు నువ్వు వెళ్ళాలి. లేదు, కుదరదు అని అనుకుంటే నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావో నువ్వు మళ్ళీ ఆ స్థాయికే నువ్వు వెళ్ళిపోతావు అని ఆ పకీరు ఆ విధంగా మాట్లాడాడు. వెంటనే ఆ పకీరు చెప్పినట్టుగా తను ఏం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తన ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి ఆ తర్వాత రోజు బాబా గారు గుడికి వెళ్ళి తను చేసిన తప్పుని బాబా దగ్గర సరిదిద్దుకున్నారు. క్షమాపణ అడిగాడు. ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడు చేయనని చెప్పాడు. తన ముందు ఎవరైనా సరే ఆకలితో ఉన్నవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి అతనికి తోచినంత వరకు కూడా సహాయం చేస్తాను అని చెప్పాడు. అలా చెప్పుకున్న వారం రోజులకే వాళ్ళిద్దరూ ఆడపిల్లల్ని చూసుకోవడానికి పెళ్లి సంబంధాలు వచ్చాయి. నెల రోజుల్లోనే పెళ్ళి ఖాయమైపోయింది. అలాగే పెళ్ళి కూడా జరిగిపోయింది. ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందించిన సందేశం. ఈ కథ రూపంతో మనం చేస్తున్న పొరపాట్లు ఏంటో మనకి తెలిసొచ్చేలాగా మన సాయి ఈరోజు మనకి ఒక మంచి సందేశం అనేది మనకి అందించారండి. మనం తెలుసో తెలియకో ఏదైనా పొరపాట్లు చేస్తూ ఉంటామండి. ఎవరినైనా సరే బాధ పెట్టడం, ఇలా ఎవరైనా సరే ఆకలితో ఉంది మాకు కడుపు నిండా భోజనం పెట్టండి అంటే ఆ సమయంలో మన దగ్గర లేకపోయినా లేదా మన దగ్గర ఉన్నా సరే వీళ్ళు అలాగే వస్తారులే, వీళ్ళకి పెట్టకూడదు అని చెప్పి కూడా మనం అనుకోవడం కూడా అది ఒక పెద్ద తప్పేనండి. దానికి మనకి తెలియదండి అది తప్పు, అది పాపం అని. కానీ అవి తప్పు పాపం కాబట్టి మనకి తెలియకపోయినా మనకి తెలిసి చేసిన తెలియక చేసిన ఏదైనా సరే అది తప్పు పాపం కాబట్టి అవి తప్పకుండా మనకి తగులుతాయి. మన పిల్లలకి మన కుటుంబానికి కూడా అవి వెంటాడుతూ ఉంటాయండి. దాని కారణంగా మనం ఏది కోరుకున్నా సరే అది జరగకపోవడం, అనుకున్న పని ఆగిపోవడం, మన జీవితంలో చాలా చికాకులు రావడం, ఇబ్బందులు రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. మనకు తెలియకుండానే చాలా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటామన్నమాట. అవన్నీ కూడా సరిదిద్దుకోవాలి. అవన్నీ కూడా మనకి తెలిసి చేసిన తెలియక చేసిన అవన్నీ కూడా పోవాలి అనుకుంటే కనుక మన బాబా చెప్పినట్టుగా అయితే మనకు ఉన్నంతలోనే మనకి ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా మనకి ఎంత కలిగితే అంతవరకు వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టామంటే చాలండి. వాళ్ళు భోజనం చేసే దాన్ని బట్టి మన చేసిన పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయని మన సాయి అయితే ఈరోజు మనకి ఒక మంచి సందేశం అనేది అందించారండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈ సాయి అన్నదానం గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ వీడియోలో కలుసు